న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంసీఏ భవన్ నందు ఈ రోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు మధుసూదను రావు, రాష్ట్ర ప్రెసిడెంట్ గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ జరిగింది. మధుసూదన్ రావు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా యూట్యూబ్ ని ఛానల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబ్ రిపోర్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు అండగా నిలబడతామని తెలియజేశారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ జర్నలిస్టులందరికీ సంస్థ ఐడి కార్డులు మరియు ఇన్సూరెన్స్ బాండ్లు, టీ షర్ట్లు అందించడం జరిగింది. అనంతరం రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ని, రాష్ట్ర ప్రెసిడెంట్ గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డిని సంస్థ సభ్యులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శేఖర్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్, రాష్ట్ర కోశాధికారి బి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకట శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నంబర్లు ఎలియేజర్, సుధాకర్ రావు, శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. శాటిలైట్ ఏదైనా కంటెంట్ ఒకటే. అసలు యూట్యూబ్ ఎందుకనే వచ్చింది, శాటిలైట్ అనేది ఎందుకు వస్తుంది? రాకూడదు. మనమందరం ఒకటే జర్నలిస్టులు, వాళ్ళు కంటెంట్ అదే వేస్తున్నారు, మనం అదే వేస్తున్నాం. ఈ తేడా ఎందుకు చూపిస్తున్నారు? ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి ఈ తేడా అనేది ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయగలుగుతామో ఆ రోజు మనం ముందుకు వెళ్తాం. మనకి అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఒక్కటే తేడా, శాటిలైట్ రిజిస్ట్రేషన్ ఒక్కటే తేడా మనకి వాళ్ళకి. మిగతా అన్ని కామన్గా అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు మనల్ని ఎలా అవాయిడ్ చేస్తారు? మనం లోగో పెట్టుకోవడానికి లేదన్నది వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళకి లోగో పర్మిషన్స్ ఉంది, మనకి ఉంది. అలాంటప్పుడు మన లోగో తీసేయమనడానికి వాళ్ళకి అధికారం లేదు. ఏ అధికారైనా మిమ్మల్ని లోగో తీసేయమనడానికి అధికారం ఉంది, మీరు తీసేయడానికి అడిగితే మీరు ఒకటే అడగండి, మాకు పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? పర్మిషన్ ఇవ్వకూడదు కదా. అలాంటప్పుడు మీరు చూపించండి, మీ దగ్గర ఏమన్నా బైలా ఉందా అని ఒక్కటి అడిగితే వాళ్ళు అడగరు. అలానే చిన్న చిన్న ఛానల్స్ని వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోయింది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, లింక్ ఫస్ట్ మనం ఇస్తాం, మనం ఇచ్చే లింక్కే వాళ్ళు ఇదవుతారు, వాళ్ళది రాదు. వాళ్ళు ఇవాళ వస్తుందో తెలియదు, రేపు వచ్చిందో తెలియదు, అసలు రాదో తెలియదు. మన కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకం ఉంది. దీంట్లో మీరు పనిచేసే వాళ్ళందరికీ నమ్మకం ఏంటి, శాటిలైట్ ఏదైనా కంటెంట్ ఒకటే. అసలు యూట్యూబ్ ఎందుకనే వచ్చింది, శాటిలైట్ అనేది ఎందుకు వస్తుంది? రాకూడదు. మనమందరం ఒకటే జర్నలిస్టులు, వాళ్ళు కంటెంట్ అదే వేస్తున్నారు, మనం అదే వేస్తున్నాం. ఈ తేడా ఎందుకు చూపిస్తున్నారు? ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి ఈ తేడా అనేది ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయగలుగుతామో ఆ రోజు మనం ముందుకు వెళ్తాం. మనకి అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఒక్కటే తేడా, శాటిలైట్ రిజిస్ట్రేషన్ ఒక్కటే తేడా మనకి వాళ్ళకి. మిగతా అన్ని కామన్గా అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు మనల్ని ఎలా అవాయిడ్ చేస్తారు? మనం లోగో పెట్టుకోవడానికి లేదన్నది వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళకి లోగో పర్మిషన్స్ ఉంది, మనకి ఉంది. అలాంటప్పుడు మన లోగో తీసేయమనడానికి వాళ్ళకి అధికారం లేదు. ఏ అధికారైనా మిమ్మల్ని లోగో తీసేయమనడానికి అధికారం ఉంది, మీరు తీసేయడానికి అడిగితే మీరు ఒకటే అడగండి, మాకు పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? పర్మిషన్ ఇవ్వకూడదు కదా. అలాంటప్పుడు మీరు చూపించండి, మీ దగ్గర ఏమన్నా బైలా ఉందా అని ఒక్కటి అడిగితే వాళ్ళు అడగరు. అలానే చిన్న చిన్న ఛానల్స్ని వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోయింది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, లింక్ ఫస్ట్ మనం ఇస్తాం, మనం ఇచ్చే లింక్కే వాళ్ళు ఇదవుతారు, వాళ్ళది రాదు.
వాళ్ళు ఇవాళ వస్తుందో తెలియదు, రేపు వచ్చిందో తెలియదు, అసలు రాదో తెలియదు. మన కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకం ఉంది. దీంట్లో మీరు పనిచేసే వాళ్ళందరికీ నమ్మకనే వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు. మన ప్రతిదీ కూర్చొని అక్కడ ఎంట్రీ చేయించుకోగలిగితే స్టేట్ మొత్తం మీరు ఎక్కడ ఐఎన్పిఆర్లో కొట్టినా మీ బ్రాండ్ వస్తుంది, మీ ఛానల్ వస్తుంది. దాంట్లో టైప్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఉంది, సపోజ్ సుధాకర్ టీవీ అని ఉందనుకోండి, బాపట్ల జిల్లాలో ఐఎన్పిఆర్లో కొడితే నాకు రిజిస్ట్రేషన్ అయింది, నాకు వస్తుంది. అలానే మీరందరూ కంప్లీట్గా ఏ జిల్లాలో ఒకసారి తెలుసుకునే కంటే విజయవాడ వెళ్ళి ఐఎన్పిఆర్ అసోసియేషన్ అక్కడ మెయిన్ మీడియా భాగంలో చేర్చుకోగలిగితే స్టేట్ మొత్తం వస్తుంది. ఎప్పుడైతే అలా చేయగలుగుతామో వాళ్ళ అవకాశం ఉంటే ఇస్తారు, లేదా లేదు. మనం ఎంట్రీ అనేది చేయించాలి కదా. అలాగే నేను రిక్వెస్ట్ ఏంటంటే మన అసోసియేషన్ వాళ్ళు కూడా మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మిగతా వాళ్ళ ఫామ్ తీసుకుంటూ మీ దగ్గరకు వస్తారు. మనందరి కలిసి ఒక 10 మంది కాకుండా ఒక 50 మంది, ఒక 100 మంది కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా ఒక ఇంతమంది ఉన్నారా, వీళ్ళు ఉన్నాయా అనేది వాడు ఒకటి ఆలోచిస్తారు. నాకు చిన్నది అది. ఫస్ట్ వివక్ష మానండి, మనలో మనల్ని కించపరచుకోవడం మానుకోండి. నేను చెప్పేది అతను మన యూట్యూబ్ అతను అడిగినప్పుడు కంటెంట్ ఇవ్వడం నేర్చుకోండి. ఇప్పుడు M2 న్యూస్ అతను కంటెంట్ వేస్తాడు, దాని మీద వాటర్ మార్క్ చేస్తాడు, అది ఎవరికి పనికిరాదు. అలా కంటెంట్ మనం ఎవరికి మన వాళ్ళు అడిగినప్పుడు మీరు నీదేందో మొన్న పెట్టామని అనుకుంటా అతనికి కూడా సహాయం చేయగలిగితే మనందరం ఒక దాని మీద ఉండగలిగితే మనందరం అక్రిడేషన్ సంపాదించుకోగలం. ఇది మాత్రం ఖాయం. అది ఎలా అంటే మన అసోసియేషన్ వాళ్ళు అందరూ వెళ్ళి విజయవాడలో మనందరి తరఫున వాడు కనుక ఐఎన్పిఆర్లో కనుక రిజిస్టర్ చేయించగలిగితే స్టేట్ వైడ్ మొత్తం ఐఎన్పిఆర్లోకి వస్తుంది. మనం ఏ జిల్లాగా జిల్లా చేయించుకునే కంటే స్టేట్లో చేయించుకోవాలి. మనం స్టేట్లో కనుక మీ దగ్గర ఉన్న